నా గ్రేప్స్ మొక్క చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. ఇవన్నీ మంచిగా కలర్ వచ్చినాయి, పండినవి చూడండి. ఇవన్నీ ఇలా క్లాత్ కట్టాము, షేడ్ నెట్ క్లాత్ ఉంటుంది కదా, ఇది చినిగిపోయింది లాస్ట్ ఇయర్, ఇది కట్టామన్నమాట. అలా కడితే కొన్ని పక్షులు అవి తినకుంటుంటాయని కట్టాము. అంటే కలర్ వస్తాయని కాదు, పక్షులు తినకుండా ఉండటం కోసమని. కొన్ని మంచి కలర్ వచ్చినాయి. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని చూడండి. ఇక్కడ ఒకటి ఉండేది పెద్దది, చాలా పెద్ద గుత్తి, మొన్నే కట్టాను. ఇది కవర్ నేను నిన్న కోత వచ్చేసి తినేసింది. కవర్ ఎట్లాగే ఉంది, తెంపేసింది. ఇక చూడండి ఇట్లా ఈ గుత్తి తెంపేసి ఇలా పెట్టేసింది. ఇవన్నీ తిని తొక్కలు ఇలా పెట్టింది. మనిషి తిన్నట్టుగానే తినేసింది. దీంట్లో కొన్ని ఉన్నాయి, ఇది ఇలాగే ఉంచేసి ఇట్లా పెట్టేసింది. ఇట్లా తినేసి మంచివి బ్లాక్ కలర్ ఉన్నాయి తింది, లైట్ కలర్ ఉన్నాయి వదిలేసింది. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, మంచి కలర్ వచ్చినాయి. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ. చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఇంకా కలర్ రాలేదు, క్లాత్ ఇలాగే ఉంచేస్తాను. ఇవన్నీ లైట్గా వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు ఎంత బాగా వచ్చినాయో. మన ఇంటి దగ్గర కూడా మనం ద్రాక్ష మొక్కని ఇలా పెంచుకోవచ్చు, మంచిగా కాయలు కాయించుకోవచ్చు. మేము 100 రూపీస్ టబ్లో టెర్రస్ మీద పెట్టాము. 1 ఇయర్ అలాగే ఉంది, మొక్క పెరగలేదు, ఇంకా కాయలు కూడా రాలేదు. దాన్ని తీసి కింద పెట్టామన్నమాట. కింద పెట్టిన తర్వాత ఇలా మంచిగా పెరిగి 1 ఇయర్ లోపే వచ్చేసింది మొత్తం కాయలు. ఇవన్నీ గ్రేప్స్ అనే. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇంకా కలర్ రావాలి ఇవి. మేము టెర్రస్ మీదకి వచ్చి వాటర్ ఇచ్చేటప్పుడు కొద్దిగా బ్లాక్ అయినవన్నీ ఇలా తెంపేసుకుని తింటా ఉంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా మంచి కలర్ వచ్చి ఇట్లా పక్షులు తినేస్తాయి అన్నమాట. ఇలా వచ్చినాయి, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ క్లాత్ చూపించండి. కోసేస్తున్నాను ఇవి. అలాగే ఇక్కడ వచ్చింది కూడా కోస్తున్నాను. కత్తిరి తీసుకొస్తా. ఇలా మంచిగా వచ్చిన కాయలన్నీ పండినవన్నీ తినేస్తాయి పక్షులు. లైట్ కలర్ ఉన్నాయి తినకుండా, బ్లాక్ వచ్చినాయని తినేస్తాయి. ఇక్కడ కూడా మంచి కలర్ వచ్చింది, దీన్ని కూడా కోసుకుంటున్నాను. ఇంకొద్దామా?
ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నా. కొద్దిగా లైట్ లో ఉన్నాయి కానీ లైట్ కలర్ లో. దగ్గర చూపించండి. దగ్గర కొన్ని లైట్ కలర్ లో ఉన్నాయి, అయినా ఇక మిగతావి కూడా తినే. ఇవి లైట్ కలర్ లో ఉన్నాయి, ఏం చేద్దామా చూసేద్దామా. ఇవి ఇలా మంచిగా కలర్ వచ్చినాయన్నీ మేము పైకి వచ్చినప్పుడు టెర్రస్ గార్డెన్ లో తింటూ ఉంటాం. అంటే ఒక్కొక్క కాయ కలర్ వస్తుంది కదా, కొన్ని రావట్ల. ఇది చూసారు కదా, ఇది చుట్టుపక్కల మొత్తం పాకింది. కింద ఉంది ఇంటి లోపలికి వరకు ఆ మొత్తం పాకేసింది. ఇంకా చాలా కొమ్మలన్నీ కట్ చేసేస్తున్నాం మేము, లేకపోతే చాలా గుబురుగా ఉండేది. ఈ మధ్యన పాములు అవి వస్తున్నాయి బాగా, అందువల్ల మొత్తం కొమ్మలన్నీ కట్ చేసేసాము మొన్న. ఇక్కడ కూడా చాలా గుబురుగా ఉండేది, కింద ఆచులాగా ఉంది కదా, అక్కడ మొత్తం చాలా గుబురుగా ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా ఆ పక్క మొక్కలు ఉన్నాయి కింద, అక్కడ పెట్టామన్నమాట దాన్ని. ఈ మొక్కని, ఈ ద్రాక్ష మొక్కని కింద పెట్టాము. అది ఎక్కడ నుండి ఇంతవరకు ఇలా పాకేసింది పైన. ఇవి కూడా చాలా కొమ్మలు కట్ చేస్తున్నాం, ఇంకా తిరుగుతుంటే అటు ఇటు అడ్డు వస్తున్నాయి అనేసి చాలా కట్ చేసేసాము. ఇక్కడ చూసారు కదా, ఇది మా పాప సైకిల్, ఇది చిన్నప్పటిది. దీన్ని ఇలా డెకరేషన్ లాగా దీనిపైన అన్ని పెట్టాము. దీనిపైకి కూడా మొత్తం పాకేసింది, కొన్ని అయితే కట్ చేసేసాము కొమ్మలు కూడా. మొత్తం గుబురైపోతుంది, కింద నుండి పాములు పైకి వస్తాయేమోనని భయంగా ఉండి గుబురు అనేది లేకుండా చాలా వరకు కట్ చేసేస్తున్నాం. లేకపోతే చాలా కాయలు వస్తాయి, ఇంకా ఎన్ని కొమ్మలు ఉంటే అన్ని కాయలు వస్తాయి కదా. ఇవన్నీ మాకు అందినంత వరకు మాత్రమే కోస్తున్నాం, అందరికి మాత్రం చాలా ఉన్నాయి. ఇంకా అవి పక్షులు అవి ఇవి తినేస్తున్నాయి. కోతులు అయితే మనకి అందినవి ఇంకా మంచిగా మన చేతికి ఎలా అంతాయో అలా ఇలా కోసేసుకుని వెళ్ళిపోతాయి అనమాట గజ్జాగా. వాటికి ఏమి భయం అనేది కూడా ఉండదు. ఇంకా మనం ఏదన్నా అంటే మన మీదకే వస్తుంది, బెదిరిస్తున్నాయి. అందువల్ల మేము దూరంగా ఉండి చూడటమే. అవి తినగా, అవి పక్షులు తినగా మిగిలిన మాత్రం మేము, అంటే మా చేతికి అందినంత వరకే కోస్తున్నాము. అందరినీ మాత్రం పక్షులు అవి చాలా తింటాయి. మార్నింగ్ టైం ఎప్పుడంటే అప్పుడు పక్షులు ఉంటానే ఉంటే సౌండ్లు బాగా చేస్తాయి మా ఇంటి దగ్గర. అవి మాత్రం వాటికి వదిలేసాము. ఇలా చూసారు కదా, మనం ఒక్క మొక్క పెట్టుకుంటే అంటే భూమిలో కానీ అలా పెట్టుకుంటే మంచిగా పాగుతుంది అనమాట, గ్రోత్ బాగుంటుంది. కుండీల్లో టబ్బుల్లో అలాంటివి పెట్టుకోకుండా, టెర్రస్ గార్డెన్ పైన పెట్టుకోకుండా కింద భూమిలో పెట్టుకుంటే మంచిగా గ్రోత్ బాగుంటుంది, మొత్తం పాకేస్తుంది అనమాట మొక్క. ఒకసారి స్టార్ట్ అయిందంటే అసలు పాకటం ఆగదనమాట, అంత బాగా వస్తుంది. మేము ఇంకా చాలా కొమ్మలు కట్ చేసాము. మనం ఒక్క మొక్క పెట్టుకుంటే బాగా వస్తాయి కదా. ఏ విధమైన పురుగు మందులు లేకుండా ఆర్గానిక్ గా మన ఇంటి దగ్గరే గ్రేప్స్ ఇలా పండించుకోవచ్చు. ఈ ద్రాక్ష పళ్ళు మొక్కకు కానీ కాయలకి అలాంటివి పురుగు మందులు బాగా కొడతారంట. అలాంటి భయం లేకుండా మనం ఇంటి దగ్గర పెట్టుకుంటే ఎప్పుడు వస్తూనే ఉంటాయి, 365 days ఒకదాని తర్వాత ఒకటి పూత పిండి ఇంకా కాయలు పండ్లు అవి వస్తూనే ఉంటాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక మొక్కను పెట్టుకోండి మంచిగా. మేము డ్రాగన్ ఫ్రూట్ అయితే డ్రాగన్ ఫ్రూట్స్ మొక్క కూడా చాలా కాయలు వచ్చినాయి కదా, అలాగే ఈ మొక్క కూడా బాగా వస్తుంది అనమాట మా ఇంటి దగ్గర. గ్రేప్స్ కూడా ఇది చూసారు కదా, ఇది కుమార్ ఆంటీ పంపించారు ఈ మొక్కని. కొన్ని విత్తనాలతో పాటు ఈ మొక్క కూడా పంపించారు మొన్న. ఇది మంచిగా ఫ్లవర్ వచ్చింది. ఈ మొక్క పేరు ఏంటో తెలియదు కానీ మంచిగా ఫ్లవర్ వచ్చింది వైట్ కలర్ లో.
చాలా బాగుంది చూడటానికి. చూసారు కదా ఎన్ని కాయలు వచ్చినాయో. ఇవి నేను కొన్ని మాత్రమే కోసాను, ఇంకా చాలా ఉన్నాయి కాయలు. ఇంకా కొన్నిసార్లు అనేసి వదిలేసాను, ఇంకా తర్వాత కోసుకోవచ్చాను కదా. మా గార్డెన్ లో కోసిన మా ద్రాక్ష చెట్టుకు వచ్చిన కాయలు. ఈ విధంగా మనం ఇంటి దగ్గర కూడా ద్రాక్ష పళ్ళు పండించుకోవచ్చు. చూడండి, తోటల్లోకి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు, లేకపోతే మార్కెట్ లో రోడ్డు పైన అలాంటివి అక్కడ కొనాల్సిన అవసరం లేదు. మనం ఒక్క మొక్క పెట్టుకుంటే నర్సరీ నుండి ఒక 100-150 అలా ఉంటుంది, 100-150 రూపాయలు అలా ఉంటుంది ఒక మొక్క. అది పెట్టుకుంటే మనం ఈ విధంగా కాయలు ఎప్పుడంటే అప్పుడు. మాదైతే 365 డేస్ వస్తూనే ఉంటాయి. దీనికి సీజన్ అని ఏమి లేదు. ఎప్పుడు మనకి ఇప్పుడు ఇవి పండినాయి కదా, పిందెలు ఉన్నాయి, ఇంకా పూత కూడా వస్తుంది. అలా ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కాయలు. ఇలా పండించుకోవచ్చు మనం గ్రేప్స్ కూడా. చూసారు కదా, మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.